కాపాడారు, చంపారు, ఇరుక్కున్నారు, దొరికిపోయారు. మత్తు వదలరా 2 మూవీ రివ్యూ అయితే చెప్తా. అంతకంటే ముందు మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఇది ఒక క్రైమ్ కామెడీ మూవీ. రితీష్ రాణా తన మార్క్ కామెడీని ప్రతి చోట చూపించే ప్రయత్నం చేశారు. ఈవెన్ మనకి బ్యాక్గ్రౌండ్ లో కనబడే పోస్టర్స్, కొటేషన్స్ లో కూడా ఆయన మార్క్ అయితే కనిపిస్తుంది. చిన్న చిన్నవి కూడా పెట్టించున్నారు. ఇంకా ఈ మూవీలో మనకు తెలుసు కదా, ఓరి నా కొడక అనే సీరియల్ అయితే పెద్దగా టేస్ట్ చేస్తారు. స్టార్టింగ్ అది చూసినప్పుడు అనిపించింది, ఈవెన్ సీరియల్ డైరెక్టర్స్ కూడా అలా తీలేరేమో, అంత బాగా తీసారనిపించింది. వాళ్ళు కూడా రితీష్ రాణా చూసి కుళ్ళుకుంటారు. ఇంకా సీరియల్ కింద అడిగే క్వశ్చన్లు అయితే నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్లు. నిజంగా వాటికి ఆన్సర్ తెలిస్తే మహానుభావులు అవుతారు. కాకపోతే పార్ట్ 1 లో వర్కౌట్ అయినంత కామెడీ అయితే పార్ట్ 2 లో వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. ఎందుకంటే ఈసారి స్టోరీ చాలా స్ట్రాంగ్ గా అనిపించింది. మూవీలో కామెడీ కంటే స్టోరీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. 3 లేయర్స్ లో క్రైమ్ అయితే రివీల్ చేస్తారు. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే అందరూ డీసెంట్ పర్ఫార్మ్ చేశారు. ఫరియా అబ్దుల్, శ్రీసింహ కూడా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ అయితే బాగా పర్ఫార్మ్ చేశారు. కానీ ఈ సినిమాలో హైలైట్ మాత్రం సత్య గారు, అలాగే వెన్నెల కిషోర్ గారు, ఆ తర్వాత అజయ్ గారు. వీళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉండదు సినిమాలో. మిగతా వాళ్ళందరూ కూడా తేలిపోతారు ఇలా ముందు. వీళ్ళ కాంబినేషన్ సీన్స్ అన్ని కూడా అదిరిపోయినాయి. సినిమా ఎలా అనిపించింది అంటే, స్టార్టింగ్ 10 minutes లో పార్ట్ 1 కి పార్ట్ 2 కి ఉన్న లింక్ ని అయితే క్లియర్ గా చూపిస్తారు మనకి. ఆ తర్వాత నుంచి 20 నిమిషాల పాటు స్లోగా వెళ్ళినట్టు అనిపించింది సినిమా. ఒక కేసుని అయితే డీల్ చేస్తూ ఉంటారు హీరోలు ఇద్దరు కూడా, అది స్లోగా అనిపిస్తుంది. ఆ 20 minutes తర్వాత నుంచి సినిమా మాత్రం మంచి స్పీడ్ అందుకుంటది. అక్కడి నుంచి లేవేస్తారు. ఇంటర్వెల్ వచ్చేసరికి ఒక హైలైట్ సీన్ అయితే ఉండిద్ది అనమాట. అజయ్ గారికి, సత్య గారికి ఫుల్ ఫన్ రైజ్ చేస్తారు. అక్కడ మాత్రం ఒక మంచి హైలో అయితే ఇంటర్వెల్ ఇస్తారు మనకి. ఇక ఇంటర్వెల్ తర్వాత స్టార్టింగ్ షాట్ నుంచి కూడా మనకి మంచి ఇంటెన్సిటీతో అయితే సినిమా అయితే ముందుకెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ మొత్తం కూడా బ్రెయిన్ గేమే ఉండిద్ది. ఫుల్ గా ఆడేస్తారు మనతో రితీష్ రాణా గారు. కామెడీ ప్లస్ క్రైమ్ రెండు కరెక్ట్ గా ఉంటాయి. అజయ్, సత్య గారు, వెన్నెల కిషోర్, సత్య గారు వీళ్ళ మధ్య వచ్చే సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో ఒక సీన్, పెద్ద సీన్ ఉంటది, అది అలాగే ఉంటది. ఇక సెకండ్ హాఫ్ లో కూడా ఒక సీన్ ఉంటది, అది కూడా ఒక 15 minutes పాటు మనల్ని కంటిన్యూస్ గా ఆ సీన్ లో ఉంచేస్తారు అనమాట. చాలా బాగా అనిపించింది ఆ విషయాలు నాకు. కాకపోతే ట్రైలర్ లో ఉన్న కొన్ని కామెడీ సీన్స్ అయితే మనకి మూవీలో మిస్ అయ్యాయి. వెన్నెల కిషోర్ గారి ఇంటర్వ్యూ సీన్ అయితే మిస్ అయింది దీనిలో. వెన్నెల కిషోర్ గారి ఎపిసోడ్ మాత్రం మామూలుగా ఉండదు. రెడ్ కలర్ సూట్ వేసుకొచ్చి చావు కొట్టి చెవులు మూస్తారు. అక్కడ ఒక పెద్ద ఫైట్, అసలు ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ లా కనబడుతుంది మనకి. మామూలుగా ఉండదు. హెచ్చులు మాత్రం బాగుంది. అసలు ఈ డెలివరీ బాయ్స్ గా ఉన్న ఇద్దరు స్పెషల్ ఏజెంట్స్ గా ఎలా అయ్యారు? స్పెషల్ ఏజెంట్ గా అయినా వీళ్ళకి సునీల్ బాస్ ఎలా అయ్యాడు? సునీలే విలన్ గా కూడా ఎలా అయ్యాడు? వీళ్ళిద్దరు వెంట ఎందుకు ఇదంతా జరుగుతుంది అన్నది మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. లేదు అనుకుంటే ఇంకో 2 days లో అయితే నేను సినిమాకి సంబంధించిన స్టోరీ వీడియో చేస్తాను. సునీల్ గారిని సరిగ్గా యూజ్ చేయలేదనిపించింది. సత్య గారికి మాత్రం మంచి స్క్రీన్ టైం దొరికింది. దానికి తోడు సత్య గారి డాన్స్ స్కిల్స్ కూడా ఈసారి బాగా చూపించారు ఈ సినిమాలో. ఆయనకంటూ స్పెషల్ గా సాంగ్ వేశారు. మ్యూజిక్ గురించి చెప్పాలంటే భైరవ మ్యూజిక్ అయితే ఈసారి అంతగా నోట్ అవ్వలేదు. ఎందుకంటే ఆ ఇంటెన్స్ స్టోరీలో మనం మునిగిపోతాం. సో ఇంకేం నోట్ అవ్వలేదు. ఓవరాల్ గా ఈ సినిమా గురించి ఏం చెప్తా అంటే, సైలెంట్ గా థియేటర్స్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి వచ్చేయండి. ఎందుకంటే మొదటి 20 minutes మీకు కొద్ది స్లో అనిపించినా సరే, తర్వాత మాత్రం సినిమా వర్త్ అనిపిస్తుంది. ఎక్సలెంట్ గా అనిపించింది సినిమా నాకు. మళ్ళీ మరో మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాం.